35వ అధ్యాయం 110వ సర్గ. జ్యేష్ఠుడు రాజార్హుడని పూర్వరాజ వృత్తాంతాన్ని శ్రీరాముడికి చెప్పిన వశిష్ఠుడు. జాబాలి ఇలా చెప్పగా అతడి మీద కోపంతో ఉన్న శ్రీరామచంద్రుడితో వశిష్ఠుడు ఇలా అన్నాడు: రామచంద్ర, నిన్ను అయోధ్యకు తీసుకుపోవడానికి జాబాలి ఆ విధంగా నాస్తికవాదం చేశాడు. ఈ ప్రపంచం ఎలా పుట్టిందో చెప్తా విను. బ్రహ్మాండమంతా జలంతో నిండి ఒక సముద్రంలాగా ఉన్నప్పుడు భూమి సృష్టించబడింది. పరబ్రహ్మం వల్ల దేవతలు బ్రహ్మ కలిగారు. భూమి నీటిలో మునుగుతున్నప్పుడు విష్ణువు ఆదివరాహమై తన కొమ్ముతో దాన్ని పైకెత్తాడు. అప్పుడు అవ్యయుడు, నిత్యుడు, పరబ్రహ్మం వల్ల కలిగిన బ్రహ్మ తన కొడుకులైన మరీచాదులతో ప్రపంచమంతా వ్యాపించాడు. ఆకాశమే పరబ్రహ్మం. ఆకాశం అంటే సర్వత్రా ప్రకాశించేది. ఈ ప్రపంచం ప్రళయకాలంలో చీకట్లో మునిగి ఉండేది. అంటే ఆ కాలంలో మహదాది అయిన ప్రకృతి సూక్ష్మ ప్రకృతి అయిన తమస్సులో లీనమై తమస్సు భగవంతుడితో ఏకీభావంగా ఉండేది. ఈ కారణం వల్ల అది ప్రత్యక్ష ప్రమాణానికి అగమ్యంగా, చీకట్లో వస్తువులు కళ్ళకు కనపడిన విధంగా, అది ప్రపంచమని గుర్తించగల చిహ్నాలు లేకుండా, శబ్దం వల్ల కూడా తెలియకుండా అంతా నిద్రావస్థలో ఉన్నట్టుండేది. వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయాడు. ఆ బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి భాస్కరుడు, భాస్కరుడికి మనువు, మనువుకు ఇక్ష్వాకుడు పుట్టారు. అయోధ్యను మనువు ఇక్ష్వాకుడికి ఇచ్చాడు. కాబట్టి మీ వంశానికి ఇక్ష్వాకుడే మూలపురుషుడు. అతడికి కుక్షి, ఆ కుక్షికి వికుక్షి, అతడికి బాణుడు, బాణుడికి అరణ్యుడు జన్మించారు. ఈ అరణ్యుడే రావణుడితో యుద్ధం చేసి శపించాడు. ఆయన పాలనలో దొంగల భయం లాంటివి లేవు. ఆయన చాలా సత్యధర్మనిష్ఠుడు. అరణ్యుడికి బృహువు కలిగాడు. అతడి కుమారుడే త్రిశంకుడు. అతడి అసలు పేరు సత్యవ్రతుడు. ఇతడి దేహంతో స్వర్గానికి పోయాడు. త్రిశంకుడికి దుందుమారుడు లేదా యువనాశుడు, అతడికి బలశాలి మాంధాత పుట్టారు. మాంధాత కొడుకు సుడంది. అతడి కొడుకులు ధ్రువసంధి, ప్రసేనజిత్తుడు. ధ్రువసంధి కొడుకు భరతుడు. అతడి కొడుకు అసితుడు. అతడిని హైహైలు, తాళజంగులు యుద్ధంలో ఓడించి రాజ్యం నుండి వెళ్ళగొట్టారు. అతడు దేశాన్ని వదిలి మంచు కొండలో తిరిగేవాడు. ఆయనకు 2 భార్యలు. వారిలో ఒక ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు సవతి విషం పెట్టింది. గర్భవతి కాళింది చవనుడనే ముని దగ్గరకు పోయింది. ఆ ముని ఆమెకు వంశాన్ని ఉద్ధరించే సజ్జన సూత్రుడైన కొడుకు పుడతాడని దీవించాడు. ఇంటికి పోయిన కాళిందికి బ్రహ్మతో సమానుడైన కొడుకు పుట్టాడు. వాడు విషంతో పుట్టాడు కాబట్టి సగరుడు అనే పేరు వచ్చింది అతడికి. ఆ రాజు సముద్రాన్ని తవ్వించాడు. తన కొడుకు అసమంజుడు చిన్నపిల్లలను చంపుతుండడం వల్ల దేశం నుండి వెళ్ళగొట్టాడు. ఆ అసమంజుడికి అంశుమంతుడు పుట్టాడు. అతడికి దిలీపుడు, అతడికి భగీరథుడు, ఆయనకు కుకుత్సుడు, అతడికి రఘువు, అతడికి కల్మాషపాదుడు పుట్టారు. కకుత్సుడి పేరు మీదనే మీ వంశం వారిని కాకుత్సులు అని పిలుస్తారు. కల్మాషపాదుడినే పురుషాధకుడు, సౌదాసుడు అని కూడా పిలుస్తారు. అతడి కొడుకు శంఖనుడు, అతడి కొడుకు సుదర్శనుడు. సుదర్శనుడికి నహుషుడు పుట్టాడు. నహుషుడి కొడుకు నాభాగుడు. అతడికి అజుడు, సుబ్రతుడు అనే 2 కొడుకులున్నారు. అజుడి కుమారుడు దశరథుడు. ఆయన కొడుకుల్లో నువ్వు పెద్దవాడివి. కాబట్టి రామచంద్ర, నీ తండ్రిలాగా నువ్వు కూడా భూమిని పాలించు. పాపరహితుడా, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారిలో ఇప్పటిదాకా వంశ పరంపరంగా పెద్దవాడే రాజు అవుతున్నాడు. కాబట్టి నువ్వు కూడా వంశధర్మాన్ని అనుసరించి అది తప్పించక రాజ్యాభిషేకానికి అంగీకరించి ప్రజలను పాలించు. 111వ సర్గ. వంశాచారాన్ని అనుసరించి పెద్దవాడైన శ్రీరాముడే రాజ్యాన్ని రాజుగా పాలించాలని ఆయనతో పూర్వరాజుల వృత్తాంతాన్ని వివరంగా చెప్పిన వశిష్ఠుడు మరో న్యాయం ప్రకారం ఆయన రాజు కావాలని వేడుకుంటూ ఇలా అన్నాడు: రామచంద్ర, పురుషుడికి తండ్రి, తల్లి, ఆచార్యుడు అనే 3 గురువులు ఉన్నారు. జన్మానికి కారణమైన తల్లిదండ్రులు జ్ఞానోపదేశం చేసిన ఆచార్యుడు గురువులయ్యారు. ఆ 3లో శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే జ్ఞాన సంపద ఇచ్చిన ఆచార్యుడే శ్రేష్ఠుడు. మనుషుడిగా పుట్టినప్పటికీ జ్ఞానం లేకపోతే పశువుతో సమానమే కదా. 2వ జన్మ ఇచ్చిన ఆచార్యుడు తండ్రి కంటే శ్రేష్ఠుడు. బహుగ్రహణార్థమైన జన్మ బ్రహ్మప్రాప్తి అనే ఫలం కలిగిస్తుంది. కాబట్టి ఇహపరాలలో రెండింటిలో శాశ్వతమైంది. అందుకే తండ్రి కంటే గురువు శ్రేష్ఠుడే కానీ తల్లి కంటే కాదు. శ్రీరామచంద్ర, నేను నీ తండ్రికి గురువును, నీకు గురువుని. నా మాట వింటే నీ సన్మార్గ ప్రవర్తనకు భంగం కలగదు. ఇదిగో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, నగరంలోని ఇతర పెద్ద మనుషులు అందరూ నిన్ను ఏకగ్రీవంగా ప్రార్థిస్తున్నారు. కాబట్టి వీరినందరినీ నాయన పాలించు. ఇదిగో నీ తల్లి కౌసల్య. ఆమె ధర్మానికి విరుద్ధంగా చెప్పే మనిషి కాదు. అందున వృద్ధురాలు. పుత్ర వియోగ బాధను సహించలేని వయసు ఆమెది. ఆమె నీ దుఃఖంతో మరణిస్తే ఆమె చావుకు నువ్వే కారణం అవుతావు. అది పుణ్యకార్యం కాదు కదా. తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వారసవే తప్ప మరేదీ చేయరాదనే ధర్మశాస్త్రం నీకు తెలియదా? తల్లి మాట దాటి ప్రవర్తించదగునా? కాబట్టి ఆమె మాట వింటే నీకు పరలోక హాని కలగదు. నువ్వు ఇతర రాజుల్లాగా భుజబలంతో పరుల రాజ్యాన్ని ఆక్రమించాలని అనుకోవు. సత్యధర్మాలను ఆచరించడానికి ఇష్టపడతావు. వాటితోనే పరలోక సుఖాన్ని కోరుకుంటావు.
సత్యధర్మాలకు విరుద్ధమైన పని చేయమని నేను నీకు చెప్పడం లేదు. భరతుడి ప్రార్థన అంగీకరించడం నీ ఆత్మను అతిక్రమించి అంతఃకరణకు విరోధంగా చేయడం కాదు. జానకీశా, నువ్వు కష్టపడగలిగిన సుకుమారి జనకరాజు కుమారి సీతను చూడు. ఆమె ఎలా ఈ అడవుల్లో దుఃఖపడగలదు? ఆమెను నిష్కారణంగా దుఃఖపెట్టవచ్చా? కాబట్టి నా మాట విను. నీకు ఆత్మాతివర్తన దోషం తగదు. ఆశ్రితులకు పరతంత్రుడివై ఉండడం నీ స్వభావం. నువ్వు సామాన్య ధర్మాలైన సత్యాన్ని, ధర్మాన్ని ఎలా మేరకూడదని భావిస్తున్నావో, అలాగే ఆశ్రితులను అతిక్రమించిపోవడం అనే ప్రత్యక్ష ధర్మాన్ని మరోరాదు. శరణాగతుడైన భరతుడి మాట కాదని ఎలా శరణాగత రక్షణ చేస్తావు? వశిష్ఠుడికి జవాబుగా శ్రీరాముడు ఆచార్యుల కంటే తల్లిదండ్రులు శ్రేష్ఠులని అంటూ ఇలా చెప్పాడు. అయ్యా, సన్మార్గ ప్రవర్తన కలిగిన వారిలో నువ్వెంతో గొప్పవాడివే. నువ్విలా చెప్తావేమిటి? కొడుకులు కావాలని కోరి ఉపవాసాలు చేసి, వ్రతాలు చేసి, ఆహార నియమాలు పాటించి, రోగాలతో వాళ్ళు పడే కష్టాలకు ప్రత్యుపకారం ఎవరేం చేయగలరు? వారే కదా తల చూసి నీళ్లు, కడుపు చూసి అన్నం వేళకు పెట్టి బిడ్డలను చలికి, గాలికి బాధపడకుండా దినదినం గడియ గడియ రక్షిస్తారు. వారితో గురుడు సమానం అవుతాడా? గురుడు విద్య నేర్పేవాడన్నావు. గోడ ఉంటేనే కదా బొమ్మలు గీయటం గానీ, అలంకరించడం గానీ చేయగలిగేది. అది లేకుంటే ఎవరేం చేయగలరు? అలాగే బిడ్డలు పుడితేనే కదా ఎవరైనా ఉపదేశించేది. గురువు దగ్గరకు పోయేదాకా పోషించింది, కావలసింది ఇచ్చేది తల్లిదండ్రులే కదా! అలాంటి తల్లిదండ్రుల కంటే గురువు ఎలా ఎక్కువవుతాడు? శృతిలో కూడా తల్లిని, తండ్రిని చెప్పిన తర్వాతే కదా ఆచార్యుడిని చెప్పింది. ఆ తల్లిదండ్రులు మన పిల్లలు కాపాడుకోలేని దశలో ఉన్నప్పుడు బుజ్జగిస్తూ పెంచుతారు. సంతోషమైన మాటలు చెప్తారు. వారి మేలే కోరుకుంటారు. ఇలాంటి వారితో ఇతరులు ఎలా సమానులవుతారు? తల్లితో సమానమైన దైవం, తండ్రితో సమానమైన గురువు లేడు. ఈ కారణం వల్ల నా కన్న తండ్రి నన్నిలా చేయమని మీ అందరికీ తెలిసే విధంగా నాకు ఆజ్ఞ ఇచ్చాడు గదా! ఆయన మాట అబద్ధమైపోయేట్లు చేయడం నాకు న్యాయమా? మీ మాట విననందుకు క్షమించమని అడగవచ్చు. మరణించిన వాడిని ఏమని ప్రార్థిస్తా? మీ మాట కోరితే మీకొచ్చే నష్టం గానీ, కష్టం గానీ లేదు కదా! ఆయన మాట మీరితే ఆయనకు స్వర్గహాని, నరకప్రాప్తి కలుగుతుంది గదా! నన్ను కని పెంచిన వాడికి ఇదా నేను చేసే ఉపకారం? తండ్రి లేనప్పుడు తల్లి ఆజ్ఞ పాటించాలని అన్నావు, సంతోషమే. కానీ అదెప్పుడు? తండ్రి ఏమీ చెప్పకపోతే కదా! నాకు నా తండ్రి ఆజ్ఞ ఎలాంటిదో, ఆమెకు తన భర్త ఆజ్ఞ కూడా అలాంటిదే. భరతుడు ఆశ్రితుడు. ఆశ్రిత త్యాగం ధర్మం కాదన్నావు. సత్యమే. నేను దానిని కాదనను. పితృవాక్య పాలన అనే ప్రారబ్ధం అతడికి అడ్డుపడింది. అది తీరగానే అతడి కోరిక నెరవేరుస్తా. కాల విలంబనమే కానీ పూర్ణ త్యాగం లేదు. ప్రజలందరూ యాచిస్తున్నారన్నావు. వారికి కావాల్సింది పరిపాలనే కదా! పాలించేవారు ఎవరైతే వారికెందుకు? నేను కాకపోతే నా తమ్ముడు పాలిస్తాడు. దానివల్ల వారికే హాని లేదు కదా! కాబట్టి తండ్రి ఆజ్ఞ మీరి ప్రవర్తించటం నా చేత కాదు అని శ్రీరాముడు అనగానే భరతుడు నిరాశతో ఇక వాదనలతో లాభం లేదనుకున్నాడు. మొండికేసి పని పూర్తి చేయాలని భావించాడు. అన్న అయ్యో పాపం అనేటట్లు చేయాలనుకుంటాడు. సుమంత్రుడితో తన కొరకు ఒక దర్భాసనం ఏర్పాటు చేయమని కోరాడు. రామచంద్రమూర్తికి తన మీద దయ కలిగి అయోధ్యకు వస్తానన్న మాటిచ్చే వరకు అప్పు ఇచ్చిన బ్రాహ్మణుడు ఇచ్చిన అప్పు రాబట్టుకోవడానికి అప్పు తీసుకున్నవాడి ఇంటి వాకిట్లో ముఖానికి గుడ్డ వేసుకుని కూడు నీళ్లు ముట్టుకోకుండా ఎలా ఉంటాడో అలా పండుకుంటానని, ఇది తన నిశ్చయమని భరతుడు సుమంత్రుడితో చెప్పాడు. అలా చేయడానికి శ్రీరాముడు ఆజ్ఞ కొరకు ఆయన ముఖమే చూస్తూ సుమంత్రుడు నిలబడి ఉంటే తానే దర్భలు పరుచుకుని పండుకోవడానికి సిద్ధపడ్డ భరతుడిని చూసి రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. తమ్ముడా, అప్పిచ్చిన బ్రాహ్మణుడు తన అప్పు రాబట్టుకోవడానికి అప్పు తీసుకున్న వాడి వాకిట ముందర ఒక పక్కే ఇటు అటు పొర్లకుండా పండుకుంటాడు. నీకు నేనే అపకారం చేశానని నువ్వలా చేస్తానంటున్నావు? అది బ్రాహ్మణుడికి సరిపోతుంది. కానీ తల మీద కిరీటం పెట్టుకుని రాజ్యం ఏలాల్సిన క్షత్రియుడికి ఇది ధర్మమా? లే, ఇలాంటి వ్రతాన్ని వదులు. నా మాట విని మళ్ళీ అయోధ్యకు పో. ఇలా రామచంద్రమూర్తి చెప్పగా విని భరతుడు ప్రజల వైపు తిరిగి, ప్రజలారా, మా అన్నకు నా మీద దయ రాలేదు. మీరు ఆయనకు ముఖ్యులు కదా! మీరైనా చెప్పి అయోధ్యకు పిలుచుకుని పొండి. మీరే ఆయనకు సరైన సమాధానం చెప్పండి అన్నాడు. ప్రజలు అప్పుడు భరతుడితో, భరత, నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువగా మేమేం చెప్తాము? నీకు ఆయన చెప్తున్న ప్రతి మాటను బట్టి ఆయన మనసు తెలిసిపోయింది. తప్పొప్పులు తెలిసినవాడు కాబట్టి అన్నీ చక్కగానే చెప్పాడు. ఆయనేం తప్పు చెప్పాడని మేము ఆయనకు చెప్పగలం? తండ్రి వాక్యపాలన చేయాలన్నదే ఆయన కోరిక. ఆయనకు దాని మీద ఉన్న ప్రీతి రాజ్యం మీద కానీ మరి దేని మీద కానీ లేదు. ఇలాంటి వాడిని ఒప్పించడం మాకు సాధ్యమా? ప్రజలు చెప్పిన మాటలు విన్న రామచంద్రమూర్తి, భరత, లోకులు చెప్పిన మాటలు విన్నావు కదా! నిష్పక్షపాతంగా చెప్పేవారి మాటలు ఇలాగే ఉంటాయి. నువ్వు ధర్మపక్షపాతిగా కాకుండా నా మీద ప్రేమతో మాట్లాడుతున్నావు కాబట్టి వీరి మాట, నా మాట మనసులో పెట్టుకుని న్యాయ మార్గంలో పో. క్షత్రియుడు దర్భల మీద పండుకోకూడదు. అది స్వధర్మ విరుద్ధం. కాబట్టి దోషం పోవడానికి నన్ను, నీటిని తాకు అన్నాడు. శ్రీరాముడు ఇలా చెప్పగానే భరతుడు దర్భల మీద నుండి లేచి నీటిని తాకి ప్రజలందరూ వినేట్లు ఇలా అన్నాడు. తండ్రిని నాకు రాజ్యం ఇవ్వమని నేను అడగలేదు. ఇలాంటి తప్పుడు పని చేయమని తల్లిని కూడా కోరలేదు. శ్రీరాముడు అడవికి పోయిన వార్త కూడా నాకు తెలియదు. తండ్రి మాట పరిపాలించడం ఆవశ్యకమైతే మా అన్నగారికి మారుగా నేనుంటా.
ప్రతినిధులను ఏర్పాటు చేయడం శాస్త్రసమ్మతమైనదే కదా! కాబట్టి ఈ పద్ధతికి అంగీకరించండి. భరతుడు చెప్పిన తథ్యం, హితం అయిన మాటకు రామచంద్రమూర్తి ఆశ్చర్యపడి పౌరులతో ఇలా అన్నాడు: ఆర్యులారా! తండ్రి జీవించి ఉండగా ఆయన కొన్న దానిని, అమ్మిన దానిని, కుదువుంచిన దానిని ఇప్పుడు ఆయన లేడనే కారణాన వీడు గాని, నేను గాని ఒప్పుకోకుండా ఉండవచ్చా? నేనేమో తండ్రి మాట వ్యర్థం చేయకూడదని అంటున్నా. వీడేమో తండ్రి మాట లక్ష్యపెట్టక, తాను కూడా అడవిలో ఉండి తండ్రి ఆజ్ఞ మీరితే నేనేం చేయగలను? తండ్రి నాకు వనవాసం ఇచ్చి దానికి వెలగా నా రాజ్యాన్ని తీసుకున్నాడు. దానినెలా మార్చడం సాధ్యం? నాకు ప్రతినిధిగా తాను అడవుల్లో ఉంటానంటున్నాడు. శక్తి లేక వేరే మార్గం లేకపోతే కదా! ప్రతినిధులను శాస్త్రం అంగీకరిస్తున్నది. వారుణ స్నానం చేయలేని వాడి కదా గౌణ స్నానం విధించబడింది. వారుణ స్నానానికి శక్తి ఉంటే గౌణ స్నానం చేయవచ్చా? ఆపద్ధర్మం ఆపదల్లో గాని, తక్కిన వేళల్లో ఆచరించవచ్చా? కాబట్టి నేను సన్యాసం చేయడానికి శక్తి ఉండగా, నాకు బదులుగా చిన్నవాడిని వనవాసం చేయమని ఎలా చెప్తా? పెద్దవాడిని నేనే చేయలేకపోతే వీడెలా చేస్తాడు? ఆర్జిలారా! వీడు తండ్రిని, తల్లిని దూషిస్తున్నాడు గాని వాళ్ళలో దోషం లేదు. కైక న్యాయమే చెప్పింది. వివాహ కాలంలో దశరథుడు చేసిన వాగ్దానమే కదా ఆమె అడిగింది. ఒకడు చెప్పిన మాట ప్రకారం నడుచుకోవడం తప్ప? దశరథుడు కూడా ధర్మ మార్గంలోనే పయనించాడు. తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో తప్పేమిటి? ఇందులో అధర్మం ఏమిటి? ఇతడిలో దోషం లేదు. ధీరాత్ముడు, స్తోత్రపత్రుడు, ఓర్పు గలవాడు, పెద్దల సేవంటే మిక్కిలి భక్తి గలవాడు కాబట్టే నా సేవ కోరుతున్నాడు. ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి సత్యస్వభావం గల భరతుడికి క్షేమం కలుగుగాక. నేను 14 సంవత్సరాలు వనవాసంలో ఉండి, ఆ తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకుని ఈ తమ్ముడితో ఉంటా. ఏ విధంగానైనా తల్లి కైక చెప్పిన మాట నెరవేరుస్తా. పెద్దది కదా తల్లి. ఆమె మాటను చిన్నవాడినైన నేను నెరవేర్చినట్లే తనకంటే పెద్దవాడినైన నా మాటను, తండ్రి లాంటి వాడి మాటను వినాలని, గౌరవం ఉంచాలని భరతుడు కూడా అనుకోవాలి కదా! ఇంత మొండితనమా? 112వ సర్గ. ఈ ప్రకారం శ్రీరాముడు చెప్పగా సభలో లేని, వారికి కనపడని సిద్ధులు, ఋషులు ఆ అన్నదమ్ముల మాటలు విని, అవురా! ఇలాంటి గొప్ప మనసు, గొప్ప స్వభావం గలవారిని కొడుకులుగా కన్న దశరథుడు ఎంత పుణ్యాత్ముడో కదా! అతడెంత గొప్పవాడు కాకపోతే ఇంత గొప్పవారిని కొడుకులుగా కంటాడా? అని శ్రీరామ భర్తలను తమ మనసులోనే పొగిడారు. ఇక సభలో ఉండి వారి సంవాదం వింటున్న గొప్ప మునులు, దశకంఠుడి చావు కోరుతున్న వారైనందున శ్రీరాముడు అయోధ్యకు పోవడానికి సమ్మతించిన వారై ఉన్నారు. వారంతా భరతుడిని చూచి, భరత, నీ తండ్రి తరించాలని నీ కోరిక ఉంది గదా! అందుకే శ్రీరాముడు చెప్పినట్లే చెయ్యి. శ్రీరాముడు తండ్రి రుణం తీర్చడమే సరైంది. కైక అప్పు తీర్చినందువల్లనే కదా నీ తండ్రి స్వర్గానికి పోయాడు. లేకపోతే అసత్యమాడిన దోషానికి నరకం పాలై ఉండేవాడు కదా అని అన్నారు. ఈ విధంగా గంధర్వులు, ఋషులు, సిద్ధులు చెప్పి వెళ్ళిపోయారు. మునుల మాటలకు శ్రీరాముడు వారిని గౌరవించాడు. అందరూ శ్రీరాముడి మాటల్ని అంగీకరించడంతో, అన్న అయోధ్యకు రాడే, నా గతి ఏమిటి అని భయంతో వణుకుతూ 2 చేతులు జోడించి వినయంగా శ్రీరాముడితో ఇలా అన్నాడు భరతుడు. అన్నా, అసమానమైన మన వంశక్రమంలో వచ్చినదైన క్షత్రియ ధర్మాన్ని మనసులో ఉంచుకుని నా తల్లి కోరిక నెరవేర్చు. ఈ భూభారం నేనొక్కడినే మోయలేను. ఒకవేళ కోరిన ప్రజలను సంతోషపరచలేను. మన బంధువులు, మన యుద్ధశూరులు, మన హితం కోరేవారు, మన మిత్రులు అందరూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అందుకు శ్రీరాముడు, శత్రువులకు భయం కలిగించగల నీకు భూమిని పాలించడం కష్టమా? అది నువ్వొక్కడివే మోయటం ఎందుకు? మంత్రులు, మిత్రులు, బుద్ధిమంతులు శ్రేయస్కరమైన మాటలే చెప్తారు. కాబట్టి వీరి అభిప్రాయం ప్రకారం పాలన చెయ్యి. నాయనా భరత, ఎందుకు కాదంటావు? చెలీల కట్ట దాటి సముద్రుడు లోకాలను ముంచినా ఈ రామచంద్రుడు ఆడిన మాట తప్పడు. కామంతోనూ, లోభంతోనూ నీ తల్లి కోరింది నిజం. ఎంత చెడ్డదైనా తల్లి తల్లే. అలాంటి తల్లి మాట కొడుకు వినకుండా ఉండవచ్చా? ఆలోచనలన్నీ వదిలిపెట్టు అని అంటాడు. శ్రీరాముడు ఇలా తెగేసి చెప్పగా భరతుడు ఇలా అన్నాడు. అన్నా, సరే నీ మాట వింటా. నేనెంత ప్రార్థించినా నీ మనసు కరగటం లేదు. నీకు నా మీద నిర్మలమైన మనసుంటే ఈ బంగారు పాదుకల మీద నీ పాదాలను ఉంచు. శ్రీరాముడు అలాగే చేశాడు. భరతుడు వాటిని భక్తితో తీసుకుని 2 చేతులు జోడించి అన్నతో ఇలా అన్నాడు. అన్నా, నేను చెప్పే మాట సావధానుడవై విను. రోజులు లెక్కబెట్టుకుంటూ జడలు ధరించి జింక చర్మం కప్పుకుని ఊరి బయట ఇల్లు ఏర్పాటు చేసుకుని రాజ్యతంత్రం అంతా పాదుకులకు అప్పజెప్పి ప్రాణం బిగబట్టి ఉంటా. 15వ సంవత్సరం మొదటి రోజున నువ్వు రాకపోతే నేను అగ్నిలో దూకుతా. భరతుడి మాటలకు శ్రీరాముడు మాట ఇచ్చాడు. కైకను సంతోషపెట్టమని, ఇక పోయిరమని చెప్పి పంపాడు భరత శత్రుఘ్నులను. భరతుడు పాదుకలను పట్టపు ఏనుగు కుంభస్థలంలో వినయంగా పెట్టి శ్రీరాముడికి నమస్కరించాడు. రామచంద్రమూర్తి కూడా అందరికీ వీడుకోలు పలికాడు. 113వ సర్గ. భరతుడు పట్టపు ఏనుగు మీద ఉన్న పాదుకలను తీసి తన తల మీద పెట్టుకుని శత్రుఘ్నుడితో కలిసి రథం ఎక్కాడు. వశిష్ఠుడు, జాబాలి, వామదేవుడు ముందుగా తూర్పు వైపు వెళ్లారు. మంత్రులతో కలిసి భరతుడు మందాకిని నది పక్కగా తూర్పు ముఖంగా గిరికి ప్రదక్షిణగా పోతూ
అక్కడ దృశ్యాలను చూసుకుంటూ సేనతో సహా చిత్రకూటం సమీపంలో ఉన్న భరద్వాజ ఆశ్రమాన్ని చూశాడు. రథం దిగి భరద్వాజుడిని సమీపించి అభివాదం చేశాడు. ఆయన సంతోషంగా, నాయనా, సూర్యప్రతాపుడైన శ్రీరామచంద్రమూర్తిని చూశావా? నువ్వు పోయిన పని అయ్యిందా అని అడిగాడు. తాను ఎన్ని విధాలుగా ప్రార్థించినా శ్రీరాముడి మనసు తిరగలేదని, తానే కాకుండా గురువైన వశిష్ఠుడు కూడా ఎంతో బ్రతిమలాడాడని, అయినా తండ్రి చెప్పిన విధంగా 14 సంవత్సరాలు వనవాసం చేస్తానన్నాడని భరతుడు చెప్పాడు. వశిష్ఠుడి మాట ప్రకారం శ్రీరామచంద్రుడు పాదుకుల మీద ఎక్కి దిగి వాటిని ప్రజాపాలనార్థమై ఇచ్చిన విషయం కూడా చెప్పాడు. ఈ 2 పావుకోళ్లు తీసుకుని అయోధ్యకు పోతున్నానన్నాడు. భరద్వాజుడప్పుడు, రాజకుమారా, నీకు సాధు స్వభావం వల్ల, మంచి నడవడి వల్ల సత్పురుషులతో స్తోత్రం చేయబడ్డ వాడివని పేరుంది. పుణ్యాత్మ, నీకు ఇలాంటి నడవడి గొప్పది, స్వభావ సిద్ధం. నీలాంటి కొడుకు పుట్టినందువల్ల మీ తండ్రి దశరథుడు చనిపోయినా జీవించిన వాడితో సమానం అని చెప్పగా భరతుడు ఆ మునికి నమస్కారం చేసి బయలుదేరాడు. సైన్యం వెంట వస్తుంటే భరతుడు అయోధ్యకు పోతూ యమునా నదిని దాటి సంతోషంగా గంగానదిని చూసి అది దాటి శృంగిబేరిపురంలో ప్రవేశించి ప్రయాణమైపోయి తండ్రి అన్నా లేని అయోధ్యను చూశాడు. భరతుడు సారథితో, సారథి, అయోధ్య ఉన్న పరిస్థితి చూడు, అందం చెడి సంతోషహీనమై దుఃఖంతో కూడి నిస్సారమై ఎలా ఉందో చూడు అంటాడు. 114వ సర్గ. సీతారామ లక్ష్మణులు లేని అయోధ్యలో, అదిలించేవారు లేకుండా పిల్లలు గూణలు విస్తారంగా తిరుగుతున్న దానిలాగా ఉన్న అయోధ్యలో, బాధతో కూడుకున్న అయోధ్యలో, కాంతిహీనమైన అయోధ్యలో, చిమ్ము చీకట్లు కమ్ముకున్నట్టుగా ఉన్న అయోధ్యలో భరతుడు దుఃఖాక్రాంతమైన మనసుతో ప్రవేశించాడు. భరతుడు రథం మీదే ఉండి దిగకుండా సారథిని చూసి, అయ్యో సారథి, శ్రీరామచంద్రమూర్తి ఈ ఊళ్ళో ఉన్నప్పటిలాగా శుభకరమైన పాటలు, మంగళవాద్యాలు చెవులు వినపడడం లేదు. ప్రసిద్ధమైన చందనం వాసనతో, పూలదండల వాసనతో నిండిన మనోహరమైన గాలి వీయటం లేదు. శ్రీరామచంద్రమూర్తి నగరంలో లేకపోవటం వల్లే కదా. పల్లకీల మోతలు గాని, ఏనుగుల ఘీంకారాలు గాని, గుర్రాల సక్లింపులు గాని, రథాల చప్పుడులు గాని వినపడటం లేదు. సుఖం అనుభవించాల్సిన వారు కూడా దుఃఖంగా కనపడుతున్నారు. ఎవరూ ఆభరణాలు ధరించలేదు, విలాసంగా తిరగటం లేదు. ఈ ఊరి కాంతి మా అన్నతోనే పోయింది. ఇప్పుడు ఈ అయోధ్య జడివానతో కమ్ముకున్న శుక్లపక్ష రాత్రిలాగా ఉంది. సఖుడా, ఈ ఊరి ప్రజల సంతోషం శ్రీరామచంద్రమూర్తితోనే పోయింది. ఆయన వస్తేనే కానీ మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఆయన వచ్చే వరకు వీరి స్థితి ఇంతే అని అంటూ దుఃఖంతో రాజు ఇంట్లోకి ప్రవేశించాడు. సింహం లేని గుహలోకి నిర్భయంగా పోయినట్లు అందులోకి పోయిన భరతుడికి ఆ ఇల్లు సూర్యుడు లేని ఆకాశంలాగా కనిపించింది. అది చూసి బాధపడ్డాడు భరతుడు. 115వ సర్గ. ఊళ్ళోకి తన వెంట వచ్చిన వారందరినీ ఎవరెవరి ఇళ్లకు వాళ్ళని పొమ్మని చెప్పాడు భరతుడు. అప్పుడు వ్రతదీక్షలో ఉన్న భరతుడు వశిష్ఠుడితో, నేను ఇక్కడ ఉంటే శోకంతో బతకలేను. ఏది చూసినా నాకు తండ్రి అన్న జ్ఞాపకానికి వస్తుంటారు. వారు అనుభవించాల్సిన వాటిని వారు లేకుండా నేను ఎలా అనుభవిస్తా? ఇక్కడ నాకు సుఖం లేదు. నందిగ్రామం పల్లెటూరు, అక్కడికి పోయి ఉంటా. మీరంతా నాకు ఆజ్ఞ ఇవ్వండి. తండ్రి రాజు అయిన దశరథుడు స్వర్గానికి పోయాడు. గురువైన శ్రీరామచంద్రుడు అడవులకు పోయాడు. నేను ఆ నందిగ్రామంలోనే శ్రీరాముడికి రాక కొరకు వేచి ఉంటా. మళ్ళీ శ్రీరామచంద్రుడితో తిరిగి వస్తా. రాష్ట్రానికంతా శ్రీరాముడే ప్రభు, కానీ నేను కాదు. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా ఒకటే. రాసైన వాడే రాజధానిలో ఉండాలి అన్నాడు. భరతుడి మాటలను సుమంత్రుడు, ఇతర మంత్రులు, గురువైన వశిష్ఠుడు శ్లాఘించారు. ఆయన అలా చేస్తానంటే తమకు సమ్మతమే అన్నారు. మంత్రులంతా అలా తనకు అనుకూలంగా చెప్పడంతో శీఘ్రంగా రథాన్ని సిద్ధం చేయమని సారథిని ఆజ్ఞాపించాడు భరతుడు. తల్లులందరికీ నమస్కారం చేశాడు. శత్రుఘ్నుడు తోడురాగా గురువు, మంత్రులు ముందు పోతుంటే తూర్పు దిక్కుగా ప్రయాణమైపోయాడు. వచ్చిన ఒక్క పూట కూడా భోజనానికి అయోధ్యలో ఉండలేదు. సేనలు, మంత్రులు వెంట రాగా పాదుకలను రెంటిని తల మీద పెట్టుకుని భరతుడు నందిగ్రామం చేరాడు. అక్కడ వశిష్ఠుడితో ఇలా అన్నాడు, మునీంద్ర, రాజ్యాన్ని తాను వచ్చే వరకు నన్ను పాలించమని చెప్పి తనకు మారుగా తన స్థానంలో ఉండటానికి ఈ పాదుకలను ఇచ్చాడు శ్రీరాముడు. కాబట్టి ప్రజల యోగక్షేమాలను ఇక నుంచి ఇవే విచారిస్తాయి. ఆ తర్వాత మంత్రులతో, మా అన్నగారి పాదాలకు ఛత్రం పట్టండి, వింజామరలు వీచండి. ఈ చరణాలే ఇక మీద భూమిని రక్షించే భారాన్ని వహిస్తాయి. నా మీద ఎంతో దయతో మా అన్న వీటినిచ్చాడు. మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి తిరిగి వచ్చే వరకు భక్తితో వీటిని కాపాడుతూ ఉంటా. ఆయన రాగానే రాజ్యంతో సహా వీటిని ఆయనకు సమర్పించి ఆయన కొలుస్తా. అలా చేసి అపకీర్తిని పోగొట్టుకుంటా. మా అన్న రాజ్యాన్ని ఆయనకే ఇవ్వటం అందరికీ సంతోషం కలిగిస్తుంది. రాజ్యం చేయటం కంటే ఇదే నాకు 4 మేలు చేస్తుంది అంటాడు. ఇలా మునివేషం ధరించిన భరతుడు పావుకోళ్ళు రెంటిని బంగారు సింహాసనం మీద ఉంచి సంతోషంతో వాటికి పట్టాభిషేకం చేసి ప్రతిరోజు ఎవరైనా తెచ్చి ఇచ్చిన కానుకలుంటే వాటిని ముందుగా పాదుకులకు, చరణాలకు సమర్పించి ఆ నివేదితాన్ని తర్వాత తాను గ్రహిస్తూ రాజ్యాన్ని చేశాడు. 116వ సర్గ.
చిత్రకూటంలో శ్రీరామచంద్రమూర్తి తమ్ముడు లక్ష్మణుడితో ఉంటూ, భరతుడు వచ్చిపోయిన తర్వాత ఆ పర్వతం మీద ఉన్న మునులు తనను చూసి తమలో తాము గుసగుసలాడుకుంటూ ఏదో చెప్పబోయి ఆగిపోవటం గమనించాడు శ్రీరాముడు. వారిని చూసి వారేం చెప్పదలుచుకున్నారో తెలుసుకుందామని ఆ మునులతో పెద్దవాడైన ఒకరిని చూసి చేతులు జోడించి నమస్కారం చేసి శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు: మునివర్య, ఇదివరకులాగా నేనెప్పుడు నడుచుకోవటం లేదా? నా తమ్ముడు ఏమైనా ధర్మం తప్పాడా? లేక సీత నా సేవ చేస్తూ పొరపాటున మీ సేవలను పతివ్రతలకు తగనట్లు ప్రవర్తించిందా? ఎందుకిలా ఋషీశ్వరులు తత్తరపడుతున్నారు? శ్రీరాముడు ఇలా అడగగానే వయసులో పెద్దవాడైన ఆ ముని వణుకుతూ ఇలా చెప్పాడు: నాయనా రామచంద్ర, స్వభావంగా గొప్ప శుభాచారం గల సీత తపస్సుల విషయంలో వక్ర మార్గాన ఎలా పోతుంది? ఆమెలో ఏ లోపము లేదు. నిన్ను ఉద్దేశించే ఈ మునులు అడగాలనుకుంటున్నారు. వారి తత్తరపాటుకు నువ్వే కారణం. నువ్వేం చేశానంటావా? రాక్షసుల వల్ల బాధపడుతూ ఇలా గుసగుసలాడుకుంటున్నారు. రాక్షస రాజైన రావణాసురుడికి ఖరుడు అనే ఒక తమ్ముడున్నాడు. వాడు దయాహీనుడు, మనుషులను తింటాడు, పొగరుబోతు, పాపాత్ముడు, యుద్ధంలో ఆరితేరినవాడు. వాడు నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని బాధిస్తున్నాడు. రామచంద్ర, నువ్వు ఇక్కడ ఉండటం వాడికి ఇష్టం లేదు. మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని ఇంకా ఎక్కువ బాధిస్తున్నాడు. మమ్మ హింసిస్తున్నాడు. అపరిశుద్ధ వస్తువులను మా మీద విసిరేస్తున్నాడు. మునులను చంపుతున్నాడు. హోమాలను నాశనం చేస్తున్నాడు. అందుకే చావగా మిగిలిన వాళ్ళం మరెక్కడికైనా పోయి బతుకుదామని అనుకుంటున్నాం. ఆ విషయమే నీకు చెప్పమని మిగతా మునులు అన్నారు. ఇక్కడికి చాలా దూరంగా ఉన్న పురాణాశ్రమానికి వెళ్దామని ఆలోచించాం. మీరెంత బలవంతులైనా మీరు కూడా సీతతో ఇక్కడ ఉండడం క్షేమం కాదు. ఖరుడు మన మీదకి రాకముందే బయలుదేరుదాం. వాడితో కలహం హానికరం. ఆ మునీశ్వరుడు అలా చెప్పగా రామచంద్రమూర్తి తనకి ఈ విషయం ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదని అన్నాడు. చెబితే దానికి ప్రతిక్రియ చేసేవాడిని కదా అంటాడు. ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇక ముందు వాడు మునులను ఏం చేయకుండా రక్షిస్తానని అంటాడు. వారికొచ్చిన భయం ఏమీ లేదని ఎన్ని విధాల సమాధానం పరిచినా వారు వినలేదు. వారి ఇష్ట ప్రకారం వెళ్ళిపోయారు. రామచంద్రుడు కూడా వారి వెంట కొంత దూరం పోయి మరలి వచ్చాడు.